విశ్వాస వీరుల నాయకత్వ లక్షణాలలో అబ్రహాము గురించి ధ్యానిస్తున్నాము. ఆ ధ్యాన భాగములో 9వ భాగం. దేవుడు అబ్రహామును పరీక్షించి ఇలా చెప్పాడు, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాడు. దేవుడు పరీక్షించుట ద్వారా మనలను పరిపక్వతలోనికి నడిపిస్తాడు. దేవుని బడిలో నేర్పే అనుభవాలలో ప్రథమముగా పరీక్ష ఎదుర్కోవాలి, తరువాత పాఠము నేర్చుకోవాలి. మోరియా దేశానికి వెళ్ళి అతని కుమారుని బలి ఇవ్వమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము పెందలకడనే లేచి గాడిదను సిద్ధము చేసి 2 యువకులను అతని కొడుకు ఇస్సాకును తీసుకొని బయలుదేరాడు. దహన బలికి కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుడు అబ్రహామును ఎక్కడ ఉండాలని కోరాడో అక్కడికి చేరాడు. దేవునితో వాదించలేదు, దేవుణ్ణి అనుమానించలేదు, కనీసం అక్కడ వేచి చూడలేదు. తెల్లవారుజామునే ప్రయాణమైపోయాడు. ఇస్సాకుతో పాటుగా కొన్ని కట్టెలు తీసుకొని పోయాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉండే సందేశాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ఏ దారిలో నడిపిస్తాడో, మన విధేయత ఎక్కడికి దారి తీస్తుందో అర్థము కాదు. గమ్యము అనేది ఒక అవకాశముపై కాదు, మనము తీసుకునే నిర్ణయముపైనే ఆధారపడి ఉంది. అది వేచి చూస్తే వచ్చేది కాదు, మనము సాధించవలసినది. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ వద్దకు వచ్చేదమని చెప్పాడు. అబ్రహాము కట్టెలు, కత్తి, నిప్పు తీసుకొని ముందుకు కదిలాడు. వాళ్ళిద్దరూ అలా నడుస్తున్నప్పుడు కట్టెలు, నిప్పు ఉన్నవి దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాడు. అబ్రహాము మౌనముగా, దాదాపు బలవంతముగానే బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి కొడుకు చేతులు కట్టి పేర్చిన కట్టెలపైన పడుకోబెట్టాడు. దీనికి ఇస్సాకు ఎలాంటి ప్రతిచర్య చూపినట్టు చూడము. దీనిని బట్టి ఇస్సాకు తండ్రిపై అత్యధికముగా నమ్మకం ఉన్నట్లు కనపడుతుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా తనేమి చేయటానికి ఇష్టం లేదు. దైవభక్తి గల తండ్రి యొక్క సాక్ష్యం ఇది. అంతేకాదు, తండ్రిపై పూర్తి నమ్మకము పెట్టిన విధేయుడైన కొడుకుగా ఇస్సాకు సాక్ష్యము కూడా. నేను అనుకుంటాను అప్పటికి ఇస్సాకు వయసు కనీసం 15 సంవత్సరాలైనా ఉంటుందని బైబిల్ వేదాంత బోధకులు చెప్తున్నారు. కాబట్టి అతను బలమైన యువకుడు. తండ్రి కట్టిన తాళ్లను తెంపగలడు, లేక తండ్రిని ఎదిరించగలడు. ఏమాత్రము కష్టపడకుండానే ఆ బలిపీఠముపై నుంచి లేచి వెళ్ళిపోయి ఉండేవాడు. అబ్రహాము, ఇస్సాకు మాత్రమే ఆ పర్వతముపై ఉన్నారు. వారితో పాటు వచ్చిన పనివారు కొండ క్రింద ఉన్నారు. ఎంతో క్లిష్ట దశలో సైతం తండ్రి చిత్తము చేయటానికి ఇష్టపడి ఒక్క ప్రశ్న అడగకుండా కండబలము చూపించి వ్యతిరేకించాలనే ఆలోచన ఏమాత్రము రానివ్వని కొడుకు గురించి ఒక నిమిషము ఆలోచించండి. తండ్రి చెప్పిన ప్రతిదీ చేయటానికి ఇస్సాకు సిద్ధపడ్డాడు. ఇస్సాకును చంపడానికి అబ్రహాము కత్తి ఎత్తగానే పరలోకము నుంచి యెహోవా దూత అతన్ని పిలిచి, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయో చేయకుము. నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనపడతా ఉంది. దేవుని దూత వేగముగా జోక్యం చేసుకోవటంతో అబ్రహాము పైకి చూసి పొదలో కొమ్ములతో చిక్కుకున్న పొట్టేలును చూశాడు. దేవుడు దానిని సమకూర్చాడు. ఇస్సాకునకు బదులుగా అబ్రహాము పొట్టేళ్లను బలి అర్పించి ఆ చోటుకు యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అంటే యెహోవా చూచుకొనును అని అర్థం. ఈ మాటలు దేవుని అద్భుతమైన జోక్యానికి మారుపేరుగా నిలిచిపోయాయి. క్లిష్ట సమయాల్లో సైన్యాలకు, ఊరేగింపులకు ముందు ఈ మాటలను వ్రాసి తరతరాలుగా వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడితో 9వ భాగాన్ని పూర్తి చేసుకుంటున్నాం.